Hello children, today we discuss about harvest festivals. Harvest festivals లో ఏం సెలబ్రేట్ చేసుకుంటామో చూద్దాం. హోలీ ద ఫెస్టివల్ ఆఫ్ కలర్స్. హోలీ మనం అందరం సెలబ్రేట్ చేసుకుంటాం, మనకు తెలుసు కదా. కలర్స్ తో మనం అందరము ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తాం, ఫ్యామిలీ మెంబర్స్ తో, ఫ్రెండ్స్ అందరితో ఎంజాయ్ చేస్తాం ఫెస్టివల్ ని. ది ఫెస్టివల్ ఆఫ్ కలర్స్, హోలీని ఏమంటారు? ది ఫెస్టివల్ ఆఫ్ కలర్స్ అని కూడా అంటారు. ఈ సెలబ్రేటెడ్ జనరల్లీ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ లో మనము హోలీని సెలబ్రేట్ చేసుకుంటాము. దిస్ టైమ్ వెదర్ ఈస్ క్వైట్ ప్లెజెంట్. వెదర్ ఎలా ఉంటుంది? చల్లగా, కొంచెం ఎండగా ఉంటుంది మార్చ్లో. ఇట్ ఈస్ ఆల్సో మార్క్స్ ద ఎండ్ ఆఫ్ ద వింటర్ సీజన్. ఇంకా దేనికి మనకి ఇండికేషన్? ఇది చలికాలము ఎండ్ అవుతుందనడానికి కూడా ఇండికేషన్. ఎట్ దిస్ టైమ్ క్రాప్స్ సచ్ యాజ్ వీట్, మిల్లెట్ అండ్ మస్టర్డ్ ఆర్ రెడీ ఫర్ హార్వెస్టింగ్. ఈ టైంలో ఏమవుతాయి? క్రాప్స్, గోధుమలు కానీ, మిల్లెట్ కానీ, మస్టర్డ్ అంటే ఆవాలు కానీ, ఏవైతే ఉన్నాయి వీటన్నిటి అంటే కోయడానికి సిద్ధంగా ఉంటాయి ఈ టైంలో ఈ క్రాప్స్. పీపుల్ త్రో కలర్డ్ పౌడర్ ఆర్ గులాల్ ఆన్ ఈచ్ అదర్. ఏం చేసుకుంటారు హోలీ రోజు? ప్రజలందరూ ఏం చేసుకుంటారు? రంగులు ఒకరికొకరు గుప్పుకుంటారు. కలర్డ్ పౌడర్, నార్మల్గా వాటర్ గుప్పుకుంటూ ఉంటారు. వి ఈట్ లాట్స్ ఆఫ్ గుడ్ ఫుడ్ ఆన్ దిస్ డే. ఏం చేస్తాం ఆ రోజు? మంచి ఫుడ్ తీసుకుంటాము. ఇంట్లో చేసిన లేకపోతే బయట కానీ ఏమన్నా మంచి ఫుడ్ అనేది తీసుకుంటాము. నెక్స్ట్ పొంగల్ ఇది హార్వెస్ట్ ఫెస్టివల్ విచ్ ఈస్ సెలబ్రేటెడ్ ఇన్ తమిళనాడు. పొంగల్ అనేది హార్వెస్ట్ ఫెస్టివల్. ఇది కూడా హార్వెస్ట్ ఫెస్టివల్ అంటే క్రాప్స్ కోసినప్పుడు చేసే ఫెస్టివల్స్ ని హార్వెస్ట్ ఫెస్టివల్స్ అంటారు. పొంగల్ అనేది హార్వెస్ట్ ఫెస్టివల్. తమిళనాడులో పొంగల్ జరుపుకుంటారు. పీపుల్ వర్షిప్ సన్ గాడ్. ఏం చేస్తారు ఆ రోజు? సూర్యుని ప్రార్థిస్తారు. ద క్లీన్ అండ్ డెకరేట్ దర్ హౌసెస్ అండ్ కుక్ డిషెస్ మేడ్ ఫ్రమ్ రైస్. ఏం చేస్తారు ఆ రోజు? హౌసెస్ ని క్లీన్ చేసుకొని డెకరేట్ చేసుకుంటారు. డిషెస్ ఏం చేస్తారు? రైస్ తో రకరకాల వంటలు వండుతారు. ఇన్ సౌత్ ఇండియా, కర్ణాటక, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ యాజ్ మకర సంక్రాంతి. సౌత్ ఇండియాలో అంటే కర్ణాటక, సౌత్ ఇండియా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో మకర సంక్రాంతికి మనం జరుపుకుంటాము. బట్ పొంగల్ అనేది ఎవరు జరుపుకుంటారు? తమిళనాడులో పొంగల్ గా జరుపుకుంటారు. ఓనం ఈజ్ ద మెయిన్ ఫెస్టివల్ ఆఫ్ కేరళ. కేరళలో ఏంటి? ఓనం ఇస్ ద మెయిన్ ఫెస్టివల్. మనం ఆల్రెడీ సెకండ్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం ఫెస్టివల్ గురించి. సో అవే మళ్ళీ ఇక్కడ డీటెయిల్ గా వచ్చింది. ఇట్ ఈస్ ఏ హార్వెస్ట్ ఫెస్టివల్. ఇది కూడా ఓనం అనేది కూడా వాళ్ళు ఏం చేస్తారు? క్రాప్ పండినప్పుడు క్రాప్ కోసేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? హార్వెస్ట్ ఫెస్టివల్ జరుపుకుంటారు ఓనం. ఇట్ ఈస్ ఆల్సో ఫేమస్ ఫర్ ద స్నేక్ బోట్ రేసెస్. ఓనం పండుగ మనం చెప్పాను కదా, స్నేక్ బోట్ రేసెస్ ఉంటాయి అని చెప్పి. బోట్ రేసెస్ అనేవి ఉంటాయి అక్కడ. నెక్స్ట్ డాన్స్. ఇండియా ఈజ్ ఎ వెరీ లార్జ్ కంట్రీ. తెలుసు, మన అందరికీ తెలిసిన విషయం. ఇండియా అనేది ఒక పెద్ద భారతదేశం మనకి. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 29 స్టేట్స్. అంతే కదా, మన ఇండియాలో 29 స్టేట్స్ అనేవి ఉన్నాయి. ఆల్దో ఈ స్టేట్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్పెషల్ టైప్ ఆఫ్ డాన్స్. అంతే కదా, కూచిపూడి, భరతనాట్యము, ఇలా అన్ని చాలా చాలా డాన్సెస్ ఉన్నాయి కదా. మన ఒక్కొక్క స్టేట్ ని బట్టి ఒక డాన్స్ ఉంది. సో ఇక్కడ మనకేంటి? బతుకమ్మ. అలా డిఫరెంట్ డాన్స్. తెలంగాణలో అయితే బతుకమ్మ. అలా డిఫరెంట్ డాన్స్ అనేవి ఉన్నాయి కదా. సో ఆల్దో ఈ స్టేట్ హ్యాస్ ఓన్ స్పెషల్ టైప్ ఆఫ్ డాన్స్. ఒక స్పెషల్ టైప్ ఆఫ్ డాన్స్ అనేది ఈ స్టేట్ కి ఉంది. దేర్ ఆర్ మెయిన్లీ 2 types of dances prevalent there, classic and folk. మన నార్మల్గా మన క్లాసిక్ అండ్ ఫోక్ డాన్సెస్ ఎక్కువగా వింటూ ఉంటాం బయట. సో అందుకే ఏమిచ్చాడు? క్లాసికల్ డాన్స్ ఇంకా ఫోక్ డాన్స్ 2 types అనేవి ఉన్నాయి. మెయిన్ గా 2 types. ఇక్కడ బిహు డాన్స్ అని ఒక పిక్చర్ చూపించారు చూడండి. బిహు డాన్స్ లో వాళ్ళు ఎలా చేస్తున్నారు చూడండి. సమ్ నేమ్స్ ఆఫ్ క్లాసికల్ డాన్స్ ఆర్ గివెన్ బిలో. కొన్ని క్లాసికల్ డాన్స్ నేమ్స్ అంటే కింద ఇచ్చారు చూడండి. కథక్ నార్త్ ఇండియాలో ఫేమస్. కథక్ డాన్స్ అనేది, కథక్ అంటే క్లాసికల్ డాన్స్. ఇవన్నీ కూడా కథక్ అంటే ఏంటి? కథక్ అంటే నార్మల్గా నృత్యం చేయడాన్ని క్లాసికల్ డాన్స్ అంటారు. అందులో కథక్ ఇక్కడ నార్త్ ఇండియాలో ఫేమస్. అండ్ మణిపూరి ఇక్కడ ఫేమస్? మణిపూర్లో ఫేమస్. ఒడిస్సీ అనేది ఒడిస్సాలో ఫేమస్. భరతనాట్యం అనేది తమిళనాడులో ఫేమస్. కూచిపూడి అనేది ఆంధ్రప్రదేశ్లో ఫేమస్. కథకళి అండ్ మోహినియాట్టం అనేది కేరళలో ఫేమస్. ఇవన్నీ ఏంటి? డాన్సెస్. అంటే డిఫరెంట్ స్టేట్స్ మరి డిఫరెంట్ డాన్సెస్ అనేవి ఉన్నాయి. కథక్ అనేది నార్త్ ఇండియా, మణిపూరి మణిపూర్, ఒడిస్సీ ఒడిస్సా, భరతనాట్యం తమిళనాడు, కూచిపూడి ఆంధ్రప్రదేశ్, కథకళి అండ్ మోహినియాట్టం కేరళ. ఇవన్నీ మనకి క్లాసికల్ డాన్సెస్ డిఫరెంట్ స్టేట్స్ లో. బిహు డాన్స్ అనేది ఇక్కడ పిక్చర్ చూడండి. Next, earlier classical dances were performed on special occasions, but today they are performed on stage.
ఏమైంది, క్లాసికల్ డాన్స్ పూర్వకాలంలో ఎప్పుడు ఓన్లీ స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే చేసేవారు క్లాసికల్ డాన్సెస్. బట్ ఇక్కడ ఇప్పుడు ఇలా స్టేజెస్లో పర్ఫామ్ చేస్తున్నారు, ఇష్టం వచ్చినప్పుడు స్టేజెస్లో పర్ఫామ్ చేస్తున్నారు. ది డాన్సెస్ టేక్ ప్రాపర్ ట్రైనింగ్ ఫర్ మెనీ ఇయర్స్ అండర్ ఏ గురు. ఇది మనకి కరెక్ట్గా మనం ఈ క్లాసికల్ డాన్స్ చేయాలంటే ఏం చేయాలి, స్టేజ్ పైన మనం ఒక వేరే దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి కదా, చాలా ఇయర్స్ ఒక వేరే దగ్గర ట్రైనింగ్ తీసుకొని డాన్స్ అనేది పర్ఫామ్ చేస్తాము. క్లాసికల్ డాన్స్ ఆర్ బేస్డ్ ఆన్ స్టోరీస్ అండ్ accompanied by songs and music. అంతే కదా, డాన్స్ క్లాసికల్ డాన్స్ దేనిపై డిపెండ్ ఉంటుంది, స్టోరీస్, సాంగ్స్ అండ్ మ్యూజిక్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సమ్ వెల్ నౌన్ క్లాసికల్ డాన్సర్స్ ఆర్ సోనల్ మాన్సింగ్, సంయుక్త పాణిగ్రాహి, జవేరి సిస్టర్స్, యామిని కృష్ణమూర్తి ఎక్సెట్రా. సమ్ వెల్ నోన్ క్లాసికల్ డాన్సర్స్ అంటే వీళ్ళు ఈ క్లాసికల్ డాన్స్లో ఫేమస్ అయిన వాళ్ళు ఎవరు అంటే సోనల్ మాన్సింగ్, సంయుక్త పాణిగ్రాహి, జవేరి సిస్టర్స్, యామిని కృష్ణమూర్తి. వీళ్ళు అనేది మనకి ఆ క్లాసికల్ డాన్స్లో ఫేమస్ అయిన వాళ్ళు. ఇక్కడ చూడండి ఒడిస్సీ డాన్స్ ఎలా ఉంటుంది చూపిస్తున్నాడు, మణిపూరి డాన్స్ ఎలా ఉంటుంది ఇక్కడ చూపించాడు మనకి ఫిగర్లో. నెక్స్ట్ ఫోక్ డాన్సెస్ ఆర్ డిఫరెంట్ కంపేర్డ్ విత్ క్లాసికల్ డాన్స్. అంతే కదా, ఫోక్ డాన్స్ కంపేర్ చేస్తే క్లాసికల్ డాన్స్ చాలా డిఫరెంట్గా, క్లాసికల్తో కంపేర్ చేస్తే ఫోక్ డాన్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. కామన్ పీపుల్ పర్ఫార్మ్ దీస్ డాన్సెస్ టు సెలబ్రేట్ ది బిగినింగ్ ఆఫ్ ఏ న్యూ ఇయర్ ఆర్ ఏ న్యూ సీజన్ ఆర్ ద హార్వెస్ట్. ఎప్పుడు సెలబ్రేట్, ఎప్పుడు మనం ఈ డాన్స్ చేస్తాం ఫోక్ డాన్స్ అనేది, నార్మల్గా కామన్ పీపుల్ నార్మల్గా డాన్స్ చేస్తుంటారు. అట్ ద సేమ్ టైం న్యూ ఇయర్ బిగినింగ్ ఆర్ న్యూ ఇయర్ ఎండింగ్, ఓల్డ్ ఇయర్ ఎండింగ్ అప్పుడు, న్యూ ఇయర్ బిగినింగ్ అప్పుడు, ఏమైనా ఫెస్టివల్స్ అప్పుడు, ఏమైనా మ్యారేజెస్ అప్పుడు, అలా ఏమైనా అకేషన్స్ ఉన్నప్పుడు, హార్వెస్ట్ ఎండింగ్లో, న్యూ సీజన్ స్టార్టింగ్లో, అలా ఎప్పుడంటే అప్పుడు మనము ఈ డాన్స్ అనేది చేస్తాము. పీపుల్ డాన్స్ టు ద బీట్స్ ఆఫ్ ద డోల్స్ ఆర్ డ్రమ్స్ విత్ లాట్స్ ఆఫ్ సింగింగ్ అండ్ క్లాపింగ్. ఎప్పుడు ఎలా డాన్స్ చేస్తారు, డ్రమ్స్ వాయించినప్పుడు, డోల్ వాయించినప్పుడు, మ్యారేజ్ అప్పుడు చూస్తుంటాం కదా, డ్రమ్స్ వాయించినప్పుడు చేస్తూ ఉంటారు. సో విత్ లాట్స్ ఆఫ్ సింగింగ్ అండ్ క్లాపింగ్ చేస్తూ ఉన్నప్పుడు, డోల్ డ్రమ్స్ వాడుతున్నప్పుడు ఈ డాన్స్ అనేది చేస్తారు. సమ్ పాపులర్ ఫోక్ డాన్స్ ఆర్ గివెన్ బిలో. సమ్ పాపులర్ ఫోక్ డాన్స్ అయితే చూద్దాం. గార్బా అండ్ దాండియా గుజరాత్లో ఫేమస్, ఘుమర్ రాజస్థాన్లో ఫేమస్, చహు ఒడిషాలో ఫేమస్, బాంగ్రా అండ్ గిద్దా పంజాబ్లో ఫేమస్, లావ్ని మహారాష్ట్రలో. ఈ ఫోక్ డాన్స్ అనేవి ఇక్కడిక్కడ ఫేమస్. నెక్స్ట్ మ్యూజిక్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్. అంతే కదా, కల్చరల్, మనం మ్యూజిక్ ఉంటేనే కదా డాన్స్ చేయగలము, మ్యూజిక్ ఉంటేనే కదా మ్యూజిక్ చూడగలము. కల్చరల్ బ్యాక్గ్రౌండ్ అంటే ఏ దానికైనా కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటేనే మనం అది వినగలడానికి మనకి వినసొంపుగా ఉంటుంది. మ్యూజిక్ ఈజ్ ఆల్సో లింక్డ్ విత్ అవర్ రిలీజియస్ ట్రెడిషన్స్. ఏమైనా మ్యూజిక్ కూడా రిలీజియన్ ట్రెడిషన్స్కి లింక్ అయి ఉంటుంది. In ancient time, while performing ceremonies, Brahmins used to recite poems and chant slokas in temples. అంటే పూర్వకాలంలో మనము ఏదైనా సెరమనీస్కి వెళ్ళినప్పుడు, టెంపుల్స్కి వెళ్ళినప్పుడు, బ్రాహ్మణ హౌసెస్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది, మనకు శ్లోకాస్ పాడుతూ ఉన్నట్టు వినిపిస్తూ ఉంటుంది. దిస్ గేవ్ బర్త్ టు క్లాసికల్ మ్యూజిక్. ఏంటి, దానివల్ల క్లాసికల్ మ్యూజిక్ అనేది బర్త్ అనేది వచ్చి ఒక పేరు అనేది వచ్చింది. ఇన్ ఇండియా దేర్ ఆర్ మెయిన్లీ 2 types ఆఫ్ క్లాసికల్ మ్యూజిక్. ఇండియాలో 2 types ఆఫ్ క్లాసికల్ మ్యూజిక్ ఉన్నాయి. ఏంటి, హిందుస్థానీ మ్యూజిక్ ఇన్ నార్త్ ఇండియా అండ్ కార్నాటిక్ మ్యూజిక్ ఇన్ సౌత్ ఇండియా. హిందుస్థాన్ మ్యూజిక్ నార్త్ ఇండియాలో ఫేమస్, ఇంకా కార్నాటిక్ మ్యూజిక్ అనేది సౌత్ ఇండియాలో ఫేమస్. వి ఎంజాయ్ ది ప్లీజెంట్ సౌండ్ ఆఫ్ భజన్స్ ఇన్ టెంపుల్, కాలీస్ ఇన్ దర్గాస్, కార్లోస్ ఇన్ చర్చెస్ అండ్ గుర్బానీ గురుద్వారాస్. ఇంకేంటి, భజనలు టెంపుల్లో భజన చేస్తారు, దర్గాస్లో కలీస్ అంటే నమాజ్ చేస్తూ ఉంటారు, కార్లూస్ అండ్ చర్చెస్లో కార్లూస్ చేస్తూ ఉంటారు, గుర్బానీస్ చేస్తారు, గంధం పారాయణం చేస్తారు కదా గురుద్వారాస్లో. సో ఇలా మనము డిఫరెంట్ సౌండ్స్ అనేది వింటాము టెంపుల్స్లో. ఇండియన్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ సచ్ యాజ్ ద ఫ్లూట్, డోలక్, తబలా, మృదంగం, సంతూర్, sitar and sannai and unique to our country. ఇవన్నీ ఏంటి, ఇండియన్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఫ్లూట్, డోలక్, తబలా, మృదంగం, సంతూర్, సితార్ అండ్ సన్నాయి ఆర్ యూనిక్ టు అవర్ కంట్రీ. That's all for today, children. We will discuss about next class. So note down your homework. Read the lesson carefully. Thank you, children.